సార్ అంత పైకి లేపు డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. ఎలకతుర్తికి సంబంధించి గతంలో ఇచ్చిన హామీల ప్రకారంగా ఆసుపత్రిని అప్గ్రేడేషన్ కావచ్చు, లేదా 132 సబ్స్టేషన్ కావచ్చు, దాంతోపాటు మెడిపల్లి రోడ్డుకు సంబంధించి ఇష్యూ, ఈ విధంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు హామీ ఇచ్చడం, కోర్టు ఏర్పాటు ఇతరత్ర ఇవన్నీ కూడా తొందరలోనే అనుమతులు పొందబడి ఉన్నాయి. ఆ పనులు కూడా ఏదైతే జంక్షన్ ఒక పెద్దగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ జంక్షన్ లాగా అయిందో మిగతా అన్ని పనులను కూడా చేయడంతో పాటుగా ఎలకతుర్తి జంక్షన్కే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అనేక రోడ్లు ఇతరత్ర కార్యక్రమం తీసుకొని వస్తున్నాం. ఈ విద్యా సంవత్సరం వాస్తవంగా ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ స్థల సేకరణ, తాత్కాలిక తరగతులు గదులు నడవడానికి, అదేవిధంగా భవనానికి సంబంధించిన స్థల సేకరణ జరిగినప్పటికీ కూడా బాసర త్రిపుల్ బ్రాంచ్ ఈ సంవత్సరం రాలేకపోయింది. వచ్చే సంవత్సరం తప్పకుండా తీసుకొస్తామనేటువంటి విధంగా చర్యలు హామీ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వంగరకు సంబంధించి కూడా ఒక నవోదయ విద్యాలయానికి స్థల ఎంపిక జరిగింది. వంగరలో కూడా నవోదయ విద్యాలయం తెలంగాణ రాష్ట్రం నుంచి నెంబర్ 1 ప్రతిపాదనగా కేంద్ర మంత్రి దగ్గర ఉంది. దాన్ని కూడా వీలైన తొందరలో తీసుకొని రావడం జరుగుతుంది. హుస్నాబాద్ కేంద్రంగా శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినాయి, క్లాసులు నడుస్తూ ఉన్నాయి. అక్కడ కూడా అద్భుతంగా 5 కోర్సులతోటి క్లాసులు స్టార్ట్ అయినాయి. కోహెడలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కూడా జరుగుతూ ఉంది. మిగతా అన్ని రకాల వైద్యానికి సంబంధించి కూడా 150 పడకలు 250 బెడ్ హాస్పిటల్ ఉత్సవాలు చేసుకొని పీజీ కోర్సులకు కూడా గౌరవ వైద్య శాఖ మంత్రి శాంక్షన్ చేసిన ఒక 50 సీట్లు. సో ఈ ప్రాంతంలో హెల్త్ ప్రకారంగా కూడా ఎంబీబీఎస్ లేకున్నప్పటికీ కూడా గవర్నమెంట్ నామ్స్లో పీజీ సీట్స్కు అలౌ చేస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి కూడా హుస్నాబాద్ కేంద్రంగా ప్రారంభం కాబోతోంది. ఇక్కడ ఎలకతుర్తికి సంబంధించి కూడా మరి కాలువల ద్వారా గౌరవేలికి సంబంధించింది, భీమదేవరపల్లి కావచ్చు, ఇక్కడ దేవాదులకు సంబంధించినవి కూడా, అదేవిధంగా శ్రీరామ్ సాగర్ సంబంధించినటువంటి ఇతరత్ర పనులన్నీ కూడా చేసి రైతులకు కూడా అన్ని రకాల సహకారం చేయడానికి సిద్ధంగా. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.